రిజర్వేషన్ బిల్లు టెక్నికల్గా వీగిపోయింది. భవిష్యత్తులో తీసుకుపోయేటటువంటి నిర్ణయాలు రాజ్యసభతో పాటు ఇతర అంశాలపైన కూడా సుదీర్ఘంగా గత 2 రోజుల నుండి పార్లమెంటులో చర్చలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టదలిచినటువంటి 3 బిల్లులలో ప్రతిపక్షాలతో పాటు ఇతర విపక్షాలు కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపాయి. బిల్లుకు ఉన్నటువంటి ప్రాధాన్యత, దేశవ్యాప్తంగా వాటిపై కొనసాగుతున్నటువంటి చర్చలపైన కూడా విపక్షం స్వపక్షాలు చర్చలు జరిపాయి. మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి కళగారు మనకు లైవ్లో అప్డేట్ అందిస్తారు. ఓవర్ టు కళగారు. దాదాపు ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. పార్లమెంటు సమావేశాలు దాదాపు 3 రోజుల పాటు 16, 17, 18 మహిళా బిల్లుకు సంబంధించినటువంటిది చాలా కీలకంగా కూడా చర్చకు అన్నటువంటిది. మొదటి రోజు జరిగినటువంటి చర్చలు 18 గంటలు మహిళా బిల్లుకు పై చర్చ జరిగింది. అర్ధరాత్రి వరకు జరిగినటువంటి చర్చల రావడము, అనంతరం జరుగుతున్నటువంటి పరిణామాలు ఉత్కంఠభరితమైనటువంటిది. మహిళా బిల్లుకు సంబంధించినటువంటిది తర్జనా భర్జనలు. దాదాపు కాంగ్రెస్కి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు, మరొక వైపు పార్లమెంట్లో ఉండేటటువంటి ఇటు బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా చాలా సమావేశాలు కూడా జరిపారు. కానీ కొద్దిసేపటి క్రితంగా మహిళా బిల్లుకు సంబంధించినటువంటిది గతంలో జరిగినటువంటి ఏదైతే చరిత్ర ఉన్నటువంటిది మరొకసారి పునరావృతమైంది. దీనికి సంబంధించినటువంటిది మహిళా బిల్లు వీగిపోయింది అన్నటువంటిది. అసలు నేను ఒక మహిళనై ఉండి మహిళా బిల్లు వీగిపోయిందని చెప్పడం కూడా బాధాకరం. గత చరిత్ర 1996 నుంచి దాదాపు 3 దశాబ్దాల పాటుగా మహిళా బిల్లు కొరకు పోరాటాలు చేసి మహిళా బిల్లును పార్లమెంటు వరకు తీసుకొని వచ్చి పార్లమెంటు నుంచి కూడా అది అంటే ఒక ఆమోద ముద్ర పొందలేక అంటే వీగిపోతున్నటువంటి సందర్భాలంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరొకసారి ఆమోదం పొందలేక మూగపోయింది మహిళా బిల్లు ఈరోజు పార్లమెంటు సాక్షిగా. దాదాపు అంటే ఇక్కడ ఇటు ప్రతిపక్షాలు అనుకోవచ్చు, ఇటు ప్రభుత్వము నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి చర్చలు మహిళా బిల్లుకు సంబంధించింది అనుకోవచ్చు. అనేక చర్చలు కూడా చేశారు. దీనిపై మహిళా బిల్లుతో కాదు, ఈరోజు చాలా కీలకంగా 2 గంటల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, 2 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఇటు విపక్షాలకు సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు, అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే అక్కడ ఉండేటటువంటి కిరణ్ రిజిజు అంటే సీనియర్ లీడరు, అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉండేటటువంటి కొంతమంది నేతలతో కూడా కీలకంగా కూడా సమావేశాలు జరిగాయి. దాదాపు ఇటు రాహుల్ గాంధీ ఏదైతే స్పీచ్ అనుకోవచ్చు, రాహుల్ గాంధీ స్పీచ్ తర్వాత ఇటు మరికొద్దిసేపటి తర్వాత కూడా అమిత్ షా అంటే దాదాపు 4 గంటలకు ఇటు మహిళా బిల్లుకు సంబంధించినటువంటిది దానికి సంబంధించినటువంటిది కీలకంగా కూడా చర్చకు వస్తుంది అన్నటువంటిది కూడా ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది అన్నారు. కానీ 3 గంటలు లేటుతో దాదాపు 7 గంటలకు అంటే దాదాపు మనకు 7:30 సమయంలో ఓటింగ్ ప్రక్రియ జరిగింది. అంటే మహిళా బిల్లుకు సంబంధించినటువంటిది ఇటు లోక్సభలో చర్చలు అనంతరం జరిగినటువంటి పరిణామాలు, నిన్నటి నుంచి ఒక చర్చా గోష్ఠి అన్నటువంటిది అందరూ కూడా మహిళలు చాలా మటుకు కూడా మహిళా బిల్లుకు సంబంధించినటువంటిది విపక్షాలు చేసినటువంటి విమర్శల నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి ఏదైతే ఓటింగ్ ప్రక్రియలో దాదాపు మనకు ఇక్కడ అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటిది మహిళా బిల్లుకు సంబంధించినటువంటి 278 ఓట్లతో ఎస్ అన్నటువంటిది ఇటు లోక్సభలో ఏదైతే మెయిన్ స్క్రీన్ మీద చూపించినటువంటి నంబరు, దాదాపు మనకు నో అన్నటువంటిది ఏదైతే విపక్షాలు చేసినటువంటిది 211 నంబర్లతో ఇక్కడ టోటల్గా మనకు దాదాపు 360 ఓట్లు కావాల్సింది ఏదైతే మనకు బిల్ ఆమోదం పొందడం కొరకు. కానీ ఇక్కడ సంబంధించినటువంటిది బిల్లుకు దాదాపు ఒక 50కి పైగా అంటే సపోర్టింగ్ లేక ఈరోజు మహిళా బిల్లుకు సంబంధించినటువంటిది ఆమోదం పొందలేక మరొకసారి గత చరిత్రనే 1996 నుంచి 2008 మనం చూసినప్పుడు అంతా కూడా పార్లమెంట్ వరకు వెళ్ళడము దాదాపు అంటే ఇటు కాంగ్రెస్ అనుకోవచ్చు, అప్పుడు ఉండేటటువంటి ఏదైతే సమాజ్వాదీ పార్టీ అనుకోవచ్చు, చాలా పార్టీలు కూడా అంటే వ్యతిరేకించినటువంటిది. మరొకసారి ఈరోజు పార్లమెంట్లో జరిగినటువంటిది బిల్ ఆమోద పొందకపోవడం అన్నది మాత్రము ఒక బిగ్ బ్రేకింగ్. రేపు అంటే దాదాపు చాలా అంటే ఈ బిల్లు ఓటింగ్ ప్రక్రియ కన్నా ముందుగా కూడా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దాదాపు గంట సేపు ఆయన మాట్లాడినటువంటి అంశాలు ఒక్కసారి అంటే నా మధ్యాహ్నం కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా కొన్ని కోట్ల మంది మహిళలకు మీరు సపోర్ట్ చేయండి, మీ ఇంట్లో ఉండేటటువంటి మహిళలు ఉన్నారు, అక్క చెల్లెళ్ళందరూ కూడా ఉన్నారు, ఇది నా నివేదన అంటూ కూడా ఎక్స్లో పోస్ట్ చేసినటువంటిది. దానికి కౌంటర్గా రాహుల్ గాంధీ ఈరోజు ఒక హైలైటింగ్ అయినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. దాదాపు మనకు అంటే నాకు భార్య లేదు, మీకు కూడా భార్య లేదు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఈ రోజు కొంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటిది ఒకవైపు. మరొక వైపు ఇటు ప్రతిపక్షానికి సంబంధించినటువంటిది చేసినటువంటిది ఆపరేషన్ సింధూర్ నుంచి 370 ఆర్టికల్ వరకు కూడా ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది అన్నటువంటిది పూర్తి అంటే గత చరిత్ర అంతా కూడా హిస్టరీని అంతటిని కూడా ఈరోజు పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకమైనటువంటిది. దానికి అబ్జెక్ట్ చేస్తూ కూడా కాంగ్రెస్ కూడా కొంత నినాదాలు చేసినటువంటిది. అనంతరము చివరిలో దాదాపు బీసీకి అంటే ఇక్కడ సంబంధించినటువంటిది డిమాలిటేషన్కి సంబంధించినటువంటిది బీసీ రానున్నటువంటి పక్షంలో అంటే బీసీకి సంబంధించినటువంటి ఏదైతే చట్టాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఓబీసీకి సంబంధించినటువంటిది కూడా ఇక్కడ కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటిది ఈరోజు అమిత్ షా చేసినటువంటి ప్రసంగంలో. అనంతరం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అంతకన్నా ముందుగా కూడా ఇటు రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి కొన్ని విమర్శలు చేస్తూ అటు కాంగ్రెస్ చేసినటువంటి ఏదైతే అంటే మొదటి నుంచి ఆపరేషన్ సింధూర్ నుంచి 370 ఆర్టికల్ వరకు కూడా ప్రతిదీ కూడా ఈ విధంగా అంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయలేదు, ఈ రోజు మహిళా బిల్లుకు కూడా సపోర్ట్ చేయలేదంటూ కూడా ఉదాహరణలతో సహా కూడా వివరించినటువంటిది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అంటే మహిళలకు ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చింది అన్నటువంటిది కూడా కళాగారు మరిన్ని అప్డేట్స్ మిమ్మల్ని సంప్రదిస్తాం. కళాగారు మరిన్ని అప్డేట్స్ మిమ్మల్ని సంప్రదిస్తాం. మనతో పాటు అతిథి కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కృష్ణాంజనేయులు గారు.